ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. ఆసుపత్రులు, స్కూల్స్, సివిల్ ప్రాంతాలపైన దాడులకు దిగింది. 7 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ క్షిపణి దాడిలో భవనాలు, ఆసుపత్రి తీవ్రంగా దెబ్బతింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. ఆసుపత్రులు, స్కూల్స్, సివిల్ ప్రాంతాలపైన దాడులకు దిగింది. 7 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ క్షిపణి దాడిలో భవనాలు, ఆసుపత్రి తీవ్రంగా దెబ్బతింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దాదాపు 7 రోజులుగా యుద్ధం అనేది కొనసాగుతుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? శాలిని, గత 7 రోజుల నుంచి కూడా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కంటిన్యూగా అవుతూనే ఉంది. ఒకరిపై ఒకరు క్షిపణులతో దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పటికే ఇజ్రాయెల్ ని టార్గెట్ గా చేసుకొని ఇరాన్ దాడులకు పాల్పడుతుంది. అయితే ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ పైన ఆసుపత్రి భవనాలని, జనావాసాలను టార్గెట్ గా చేసుకొని దాడులు చేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తూ వస్తుంది. అయితే అదే విధంగా తిప్పుకొడుతూ ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ తిప్పుకొడుతూ ఇరాన్ పైన కూడా స్థానిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క యుద్ధం ఆగాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి జోక్యం చేసుకుంటున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు తగ్గట్లేదు. ఇజ్రాయెల్ ని టార్గెట్ గా చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడుతుంది. అయితే ఇరాన్ లో టెహరాన్ లో ఉన్నటువంటి రాజధాని ఇరాన్ రాజధాని టెహరాన్ ని టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ కూడా దాడులకు పాల్పడుతుంది. అయితే దాదాపుగా టెహరాన్ లో ఉన్నటువంటి చాలా మంది ఆ ప్లేస్ ని వదిలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి గత 2-3 రోజుల నుంచి కూడా కనిపిస్తుంది. అంటే గత 7 రోజుల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో భాగంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ని టార్గెట్ గా చేసుకొని స్థానిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేసింది. అదేవిధంగా ఇరాన్ రాజధాని టెహరాన్ ని టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్న నేపథ్యంలో భయంకరమైన వాతావరణం అక్కడ కనిపిస్తుంది. కాబట్టి సో ఇప్పటికే భారతీయులందరూ కూడా సురక్షితంగా ఉన్నట్టుగా కూడా ఒక ప్రకటన వెలువడింది. అంటే ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి భారతీయులు కానీ, ఇరాన్ లో ఉన్నటువంటి భారతీయులు కానీ సురక్షితంగా ఉన్నట్టుగా కూడా మనకి ఒక ప్రకటన వచ్చింది. సో వారిని రప్పించే ప్రయత్నం భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు ఇరాన్ విదేశాంగ శాఖతో మాట్లాడుతుంది. ఇజ్రాయెల్ విదేశాంగ శాఖతో మాట్లాడి భారతీయులందరినీ కూడా సురక్షితంగా భారత్కు రప్పించే ప్రయత్నంలో ముమ్మరంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సో ఇప్పటికే కొంతమందిని ఒక ప్రత్యేక విమానం ద్వారా ఇరాన్ లో ఉన్నటువంటి కొందరిని టెహరాన్ లో ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా సురక్షితంగా భారత్ కు రప్పించారు. సో ఏదేమైనా సరే యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఒకవైపు అమెరికా ని కూడా ఒక హెచ్చరిక ఇరాన్ జారీ చేసింది. ఎందుకంటే అమెరికా జోక్యం ఉంటే మాత్రం మేము కూడా అమెరికాని టార్గెట్ గా చేసుకుని దాడులు చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇరాన్ అమెరికాని హెచ్చరించింది. చూడాలి మరి ఇక అమెరికా వైఖరి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకి క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే యుద్ధం ఇలా కంటిన్యూ అయితే మాత్రం చాలా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే చాలా మంది నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. సో అది మరింత ఈ ఒక యుద్ధం కంటిన్యూ ఇలానే కొనసాగితే మాత్రం అది మరింత పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూనే వస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఇరు దేశాలకు సంబంధించి ఇజ్రాయెల్ కానీ, ఇరాన్ కానీ ఇరు దేశాలకు సంబంధించి ఏమన్నా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప ఇలాంటి యుద్ధం సరైనది కాదని చెప్పేసి కూడా ప్రపంచ దేశాలకు చెందినటువంటి వారు అందరూ కూడా జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు జోక్యం చేసుకున్నా కూడా తగ్గడం లేదు. సో ఖచ్చితంగా ఇజ్రాయెల్ ని టార్గెట్ గా చేసుకుని దాడులు మేము చేస్తాము. ఎందుకంటే మా పైన ఇజ్రాయెల్ కూడా అదే విధంగా దాడులు చేసింది. చాలా మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు, చాలా మంది ఆర్మీ సిబ్బందిని పొట్టన పెట్టుకున్నారని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. దానిలో భాగంగా ఇరాన్ కూడా బాలిస్టిక్ క్షిపణులతోటి ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తుంది. సో అది ఇంకా కొనసాగుతుంది. నేను రాత్రి కూడా చాలా భయంకరమైన వాతావరణం 2 దేశాలకు సంబంధించి జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఏంటి, ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ ని జనావాసాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేయడం, ఇజ్రాయెల్ కూడా అదే రీతిలో ఒకవైపు తిప్పికొడుతూ మరోవైపు నేరుగా జనావాసం టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్న నేపథ్యంలో కొంత 2 దేశాల మధ్య కూడా భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే యుద్ధం ఆగాలని చెప్పేసి ప్రపంచ దేశాలు జోక్యం చేసుకుంటున్నప్పటికీ కూడా ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గడం లేదు.
రైట్, థ్యాంక్ యూ సైదులు.